గ్యాస్ బండ లైన్‌లో పెట్టుకొని, గ్యాస్ స్టేషన్‌ల దగ్గర నుంచున్న రోజులు. అంటే గ్యాస్ కంపెనీ బ్రాంచీల దగ్గర నుంచున్న రోజులు. లారీ రాగానే బతిమలాడుకుంటే, లేదు మీకు రాలేదు అని జెప్పేసి తోసేస్తే మళ్ళీ రెండో రోజున, మళ్ళీ మూడో రోజున అట్లా ఒక గ్యాస్ బండ కోసం 10 రోజులు ఆ గ్యాస్ కంపెనీల ఎదుట నుంచున్నటువంటోళ్ళం. అలాగే టెలిఫోన్ కోసం అని జెప్పి అప్లై జేసుకుంటే, ఏళ్ల తరబడి సమయం పెట్టడం అనేటటువంటిది చూసినటువంటోళ్ళం. అట్లాగే కరెంటు బిల్లు కోసం బారులు తీరడం దగ్గర నుంచి రకరకాల బాధల్ని ఫేస్ చేసినటువంటి తరం వాళ్ళం. మాకు తెలుసు ఆనాడు విత్తనాల కోసం క్యూ లైన్‌లేంటి, ఎరువుల కోసం క్యూ లైన్‌లేంటి, ఏం చేయాలన్న క్యూ లైన్‌లు. కానీ అందులో 10% మందికే అవకాశం ఉంటది. 90% మంది నిరాశతో తిరిగిపోయేటటువంటి పరిస్థితులుండేయి. అలాంటి స్టేజి నుంచి సినిమా టిక్కెట్ల కోసం కూడా క్యూ లైన్‌లో నుంచోనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకునేటటువంటి రోజులొచ్చినాయి. అది మారిపోయినటువంటి తరం. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత టెక్నాలజికల్ డెవలప్‌మెంట్స్ అంటే ఇది మోడీ వచ్చిన తర్వాతనే జరిగిందంటే అంతకుముందు జరిగింది. దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వస్తున్నాడు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి అనేక. అయన్నీ పక్కన పెడదాం. దాంట్లో అందరి పాత్ర ఉంటదనుకుందాం. కానీ వైద్యం అనేటటువంటిది కాస్ట్‌లీ అయిపోయి, ప్రజల ప్రాణాలు తీసేసేటటువంటి విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు అవుతుంటే, జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని తీసుకెళ్ళి ఆసుపత్రులు దోచుకు తింటుంటే, ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్యుల నియామకాలైతే తక్కువ రేటుకి అక్కడ ఆసుపత్రుల్లో వైద్యం అందుతుంది. అలాగే డాక్టర్లు కూడా ప్రభుత్వ వైద్యులుగా చదివినటువంటి సందర్భంలో వాళ్ళు తక్కువకి చేస్తారన్నటువంటి ఉద్దేశంతో దాన్ని పెంచి, పోషించి, ప్రోత్సహిస్తున్నాడు ఆయన. అందులో భాగంగానే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకొచ్చినటువంటి ఏకైక మహానుభావుడు ఆయన. అలాగే స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్లు ఉన్నటువంటి మెడికల్ సీట్లను అంతకి డబుల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5,000 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్. అట్లాగే పీజీ సీట్ అంటే ఒక కాలేజీ మొత్తం మీద ఒకటో రెండో సీట్లు ఉన్నటువంటి దశ నుంచి పీజీ సీట్లు భారీగా పెంచుకొచ్చాడు. పీజీ సీటు కోసం 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి దశ, లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన కర్మ పట్టినటువంటి స్టేజీ నుంచి భారతదేశంలో పీజీలు మళ్ళీ ఇంకొక 5,000 సీట్ల దాకా పెంచేటటువంటి పని చేస్తున్నాడు. ఇది ఒక్క నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది. సామాన్యుడి యొక్క ఆలోచనతో పాటుగా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి తత్వం ప్రతి పాలకుల్లో కావాల్సింది.